అట్లా క్వశ్చన్లు అడుగుతారనుకుంటాను. మీరు అడిగే ముందు నేనే చెబితే బాగుంటుంది, నేనే చెప్తా ఉన్నాను. ఏదైతే నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, ఎండోమెంట్ కమిషనరు ఆ మీద వాళ్ళ భర్తే ఒక లేఖ రాయటం, అది సెన్సేషనల్గా మొత్తం ఈరోజు మరి సోషల్ మీడియాల దగ్గర నుంచి అన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇప్పుడే నేను ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆల్రెడీ ఎవరైతే అక్కడ దాంట్లో కన్సర్న్ పర్సన్గా ఉన్న అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారో ఆమెని మొన్న 2వ తారీఖున సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా మిగతా తన మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, వాటి మీద కూడా విచారించడం జరుగుతూ ఉంది. అయితే ఇక ఏదైతే వాళ్ళ భర్త రాసిన లెటర్ ఉందో దానికి సంబంధించి మరి ఏం చేయాలంటే అనేది దాన్ని విచారించి దాంట్లో వాస్తవాలు ఏంటి అవన్నీ అనేది ఎలా చేయాలంటే అనేది మినిస్టర్ గారు కూడా సీఎం గారితో మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద యాక్చువల్గా కన్సర్న్డ్ ఎవరి మీద అయితే అలిగేషన్ వచ్చిందో తను కూడా రెస్పాండ్ అయ్యి తను కూడా క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఇది చాలా అన్వారెంటెడ్ ఇష్యూ, చాలా శోచనీయమైన సంగతి. ఎందుకంటే ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది చాలా పవిత్రమైంది. అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఉంటుంది. గతంలో నాతో పాటు మినిస్టర్గా చేసిన కొంతమంది మంత్రులు వాళ్ళైతే ఎండోమెంట్ మినిస్టర్గా ఆ టైంలో వాళ్ళు నాన్ వెజ్ దగ్గర నుంచి అన్నీ మానేసి అంత నిష్టగా ఉండేవాళ్ళు. అట్లాగే అధికారులు కూడా ఇప్పుడు ఈవో గారు ఉన్నారు, దేవస్థానంలో ఉన్నంతసేపు ఆయన ఆ పవిత్రంగా ఆ ఉద్యోగం చేసినప్పుడు ఉండాలి. అట్లాగా అది ఉండాలి కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండటం కూడా చాలా తప్పిది. వాళ్ళ వేరే అలిగేషన్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా విచారించడం జరుగుతుంది. ఇక ఏదైతే వాళ్ళ పర్సనల్గా వాళ్ళ కుటుంబం సంబంధించిన ఆరోపణలు భర్తగారు చేశారో, ఇప్పుడు ఎవరైతే విజయసాయిరెడ్డి గారి మీద అలాగే జీపీగా చేసిన సుభాష్ ఆయన పేరు మీద ఇద్దరు చేశారు, దాని మీద కూడా అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎండోమెంట్ మినిస్టర్ గారు దాని మీద ఏ విధంగా విచారించాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలి కూడా ముందుకెళ్తారని కూడా తెలియజేసుకుంటూ, దీని మీద ఆయన సాయిరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయితే అసలు అవునా కాదా, ఆయన సంబంధం ఉందా లేదా, అసలు ఎందుకు జరిగింది ఏంటంటే, ఎందుకంటే అన్ఫార్చునేట్గా విజయసాయిరెడ్డి అనగానే వైజాగ్ ఒక బ్రాండ్ ఉంది. ఒకప్పుడు వైజాగ్ అంటే ఒకప్పుడు అభివృద్ధి, ఒకప్పుడు పీస్ఫుల్ సిటీ, ఒకప్పుడు దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకున్న నగరాన్ని మొన్న 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఈ కబ్జాలకి లేకపోతే వాటికి ఇట్లా గురి చేసి దాన్ని చివరికి ఈరోజు విజయసాయిరెడ్డి పెరగగానే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏంటంటే వైజాగ్లో ఇట్లా అట్లా ఆయన ఇట్లా ఆయన అంటే ఇవన్నీ చాలా తలదించుకునే పరిస్థితిలాగా వస్తుంది. కాబట్టి దీని మీద ఆయన కూడా రెస్పాండ్ అయ్యి దాంట్లో ఏం జరిగింది అనేది ఆయన దాని మీద ఏంటనేది ఆయన క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడే నేను మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన కూడా ఏంటంటే అన్నీ ఆయనకు వచ్చిన ముందు ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నాడో ఆయన ఓరల్గా చెప్పాడంట. ఓరల్గా చెప్తే ఎవరేం చేయలేరు కాబట్టి మళ్ళీ రిటర్న్గా కూడా ఆయన ఒక లెటర్ రాశాడు. దాన్ని కూడా కమిషనరు మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు పెడతా ఉన్నారు. ఆ కమిషనర్గా అసిస్టెంట్ కమిషనర్గా ఎవరైతే పనిచేస్తారో ఆమె యాక్టివిటీస్ మీద కూడా కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. అన్నీ కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాని మీద ఎలా ఎంక్వైరీ చేయాలి, ఏంటి వాస్తవాలు అని కూడా అందరికీ తెలియజేస్తారు.